ఏదైతే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత మాత్రము ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సో ఈ నేపథ్యంలో కూల్చివేతలు జరుగుతున్నటువంటి క్రమంలో నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. ఏదైతే తప్పుడు సమాచారంతో అధికారులు కూల్చివేస్తున్నారంటూ కూడా ఆయన ఏదైతే కూల్చివేతల మీద ఖండించినటువంటి పరిస్థితి. దీని మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఆయన ఖండించారు. సో ఏదైతే 2017లో సర్వే నివేదికపై ఏదైతే జిల్లా జడ్జి ఈ పరిధిలో ఈ కేసు పెండింగ్ లో ఉంది. సో ఏ కోర్టు నుంచి కూడా ఎలాంటి స్టే గానీ ఉత్తర్వులు గానీ లేవంటూ కూడా రంగనాథ్ పేర్కొన్నారు. దాంతో పాటు ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కన్వెన్షన్ కి సంబంధించినటువంటి ఎలాంటి భవన నిర్మాణానికి సంబంధించి అనుమతి కూడా తీసుకోలేదు. అంటే దాదాపు 10 ఏళ్ల కాలం నుంచి ఏదైతే కమర్షియల్ గా దీన్ని వాడుతున్నప్పటికీ జిహెచ్ఎంసీ నుంచి మాత్రం టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే దీన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు కూడా ఈ 10 ఏళ్ల కాలంలో వాటి నుంచి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. దాంతో పాటు ఏదైతే గత ప్రభుత్వం హయాంలో దీన్ని రెగ్యులేషన్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించగా కూడా అప్పట్లో అధికారులు కూడా ఏదైతే దీనికి ఏదైతే అనుమతులు ఇవ్వలేదని కూడా మరోసారి గుర్తు చేశారు. సో దాంతోపాటు ఏదైతే కమ్మిడికుంట చెరువు అయితే పూర్తిగా దాదాపు 50 నుంచి 60% మేర పూర్తిగా గుర్తించుకుపోయినట్టు కూడా ఏదైతే రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అంటే ప్రతిసారి కూడా ఈ చెరువు ఆక్రమణలో దాదాపు అంటే 10 ఎకరాల విస్తీర్ణంలో ఇన్కన్వెన్షన్ ఉంటే అందులో దాదాపు 3 ఎకరాల 30 గుంటలు పూర్తిగా ఆక్రమణకు గురైంది. సో దీనివల్ల ప్రతిసారి కూడా అక్కడ వరదలు ప్రతిసారి కూడా అక్కడ కాలనీలో వర్షం నీరు నిలిచిపోవడం, స్థానికులు ఇబ్బందులకు గురి కావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంత ఆక్రమణకు పాల్పడినా కూడా సో గతంలో ఎవరు చర్యలు తీసుకోకపోవడం మూలంగా సో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో సో చర్యలు తీసుకున్నట్లు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ప్రెస్ నోట్ లో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. దీని మీద మాత్రం అంటే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రంగనాథ్ అయితే స్పందించారు. బట్ నాగార్జున ఎక్స్ వేదికగా మాత్రం ఆయన ఏదైతే తప్పుడు సమాచారంతో అధికారులు తమకు కనీస సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేశారంటే ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికైతే అంటే కోర్టు మాత్రం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రస్తుతం అయితే అక్కడ కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా నిలిచిపోయింది. బట్ అప్పటికే దాదాపు 99% అంతా కూడా అక్కడ కూల్చివేతలంతా కూడా పూర్తయినటువంటి పరిస్థితి. బట్ ప్రస్తుతం హైకోర్టు కూల్చివేతల సంబంధించి స్టే విధించడంతో ప్రస్తుతం అయితే కూల్చివేతలంతా కూడా నిలిచిపోయి దీని మీద మాత్రము హైడ్రా అధికారులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం స్పందించారు. ఏదైతే ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు 10 ఏళ్ల కాలంలో అంటే 2014 నుంచి ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున కూడా కమర్షియల్ నిర్మాణం చేసి ఏదైతే ఇటు ప్రభుత్వ ఆదాయాన్ని కూడా భారీగా దండి కొట్టారంటూ కూడా హైడ్రా కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి కూడా అంటే ఏదైతే ఇన్నేళ్ల పాటు ఎలాంటి అనుమతి లేకుండా నిర్మాణం చేయడం మూలంగా కూడా సో ఏదైతే జిహెచ్ఎంసీ ఆదాయానికి భారీగా దండి పడింది. సో దీని మీద కూడా ఇటు భారీగా పెనాల్టీలు కూడా హైడ్రా విధించేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు.